పాటలైతే చాలా బాగా పాడుతున్నావు అక్క. నేర్చుకునేది ఏం లేదు, ఏం లేదు. వింటావు, మైండ్ లో పెట్టుకుంటా పాడతావు అంతే. పాటలకి ఇట్లా రాసుకున్నది కూడా ఉండదు. రాసుకుంటా, ఒక్కొక్కసారి మర్చిపోయినా అనుకో, అమ్మ మర్చిపోతానేమో అని చెప్పేసి మళ్ళీ రాసుకుని పెట్టుకుంటా నైట్లా. ఇంకా ఇట్లా ఏమైనా రాసుకున్న పాటలు ఉన్నాయా అక్క? రాసుకున్నాయంటే ఉన్నాయి కానీ గుర్తుకు అసలు లేవు. నేనేం తీసుకొచ్చుకోలేను. బుక్కులు ఉన్నాయి రాసుకున్నా అట్లా. వబ్బెంద వాగుల మబ్బుతోని వంటే వాడికెళ్ళి పోతిపోయి, నా వంతెకెళ్ళి పోతిపోయి, ఎన్నైనా నీ మను నా మీదనే గాని రాసందు కాదు పోబోయి, దిగ దిగ వచ్చావు దీపాలు మలిపావు ఎంత రెండ జన్మమోయి, నీదెంత ముండ జన్మమోయి, ఎన్నైనా నీ మను నా మీదనే గాని రాసందు కాదు పోబోయి. మీనింగ్ ఏందక్క? దీనికి అర్థమైంది అంటే ఆమె లవర్ కోసము ఇట్లా వెయిట్ చేస్తే, అట్లా వెయిట్ చేయడం ఏంది, ఆమె దగ్గరికి సడన్ గా వచ్చేసి అట్లుంటది. దిగ దిగ వచ్చావు దీపాలు మలిపావు ఎంత రెండ జన్మమోయి, ఎంత ముండ జన్మమోయి అంటే నాకైతే తిడుతున్నట్టే అనిపిస్తుంది. కాదు కాదు, అంటే నీకు ఎంత చియ అన్నా గానీ నువ్వు వస్తూనే ఉన్నావు, నీకు ఎంత ధైర్యము అట్లా అన్నట్లు. మరి నీకు ఇట్లా తోబుట్టులు ఎవరైనా ఉన్నారా అక్క? ఒక చెల్లి ఉంటారు. ఒక చెల్లి ఉంది. తమ్ముళ్ళు ఇట్లా లేరా? తమ్ముడు ఉంటాడు. తమ్ముడు లేడా? ఉన్నాడా? మరి అన్న చెల్లెళ్ళకి ఇట్లా వాళ్ళ మీద ఎవరైనా పాట పాడతావా? మీ తమ్ముడు చెల్లెల మీద ఏమైనా పాడక? తమ్ముడు అన్నారో మన తోట్ల ఎద్దడుగుల కూరరో, ఎద్దడుగుల కూరరో, అడిగినా వెట్టది అన్నాని యాలిరో, అన్నాని యాలిరో, పుంటి కూరాలు తిన్న పుట్నిల్లు మరవవే, పుట్నిల్లు మరవవే, బుదిగల్లా నాయి చెల్లె పుట్నిల్లు మరవవే, పుట్నిల్లు మరవవే, పుంటి కూరాలు తిన్న పుట్నిల్లు మరవరో, పుట్నిల్లు మరవరో, కడగల్లా నాయి చెల్లె కన్నీళ్ళే మరవవే, కన్నీళ్ళే మరవవే, కారం రొట్టాలు తిన్న కన్నీళ్ళు మరవరో, కన్నీళ్ళు మరవరో. ఇట్లుంటది అక్క తమ్ముడిది. మరి నీకు హస్బెండ్ లేడని చెప్పినావు కదా అక్క, ఇట్లా మీ తమ్ముడే కదా, తమ్ముడు చెల్లె వాళ్ళు చూసుకుంటారా? ఇంటికి పోతా వాళ్ళ ఇంటికి వెళ్తా అప్పుడు మంచిగా, కానీ ఎవరు బాధ్యతలు ఎవరు మోస్తారు. చూసుకున్నాడు మంచిగా చూసుకుంటారు, బాగా చూసుకుంటారు. ఇట్లా బీడీలు చేసేటప్పుడు ఇట్లా ఏమైనా పాటలు పాడుతుంటారా మీరు అందరూ? బీడీలు చేసేటప్పుడు కూడా పాడతారు. ఎట్లాంటి పాటలు పాడతారు అక్క? వాళ్ళందరి మధ్యన అంటే ఎక్కువ మట్టుకు నాకే వస్తాయి, నాకే వాడమంటారు. ఇక ఖాళీ టైంలో మస్తు వాడుకుంటాను. అట్లా వాళ్ళందరి దగ్గర వాడే పాట ఏదైనా ఒకటి? చాలా ఉన్నాయి. చేతుల చెత్తిరి వా పిల్లగా శేఖరయ్యా, ఎడికి పోతావు వా పిల్లగా శేఖరయ్యా, సంతకు పోతనే వా పిల్ల సునీతమ్మ, పూలు తెస్తనే వా పిల్ల సునీతమ్మ, పెట్టబోయ్ వా పిల్లగా శేఖరయ్యా, జడల పెట్టబోయ్ వా పిల్లగా శేఖరయ్యా. ఇట్లుంటది. బాగుంది అక్క. ఈ పాటలకి ఇట్లా కూడా నువ్వు ఇవన్నీ నేర్చుకున్నాయేనా? మా అమ్మ వాళ్ళు ఇచ్చినాయి. మీ అమ్మ వాళ్ళు ఇచ్చిన? మా పెద్దమ్మ, మా అత్త, మళ్ళా మా అమ్మ, అందరు వాళ్ళైతే కై కట్టి పిన్ని చాలా వాడతారు. చాలా మందికి యూట్యూబ్ లో నెంబర్ చూసి కాల్ చేసిన, నేను సాంగ్ ఇస్తా అన్న, అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మస్తు అడిగిన. పెట్టమ్మా పల్లవి చరణం పాడి పెట్టమ్మా అని అన్నారు. చాలా మందికి పెట్టిన, పెట్టి ఇక మర్చిపోతున్నా గాని పట్టించుకుంటలేరు. మరి నువ్వు పాటలు పెడుతుంటే ఎక్కడ వాళ్ళకు ఫోన్ చేసి పెడుతున్నావు? చేద్దామమ్మా చేద్దామంటారు. బాగున్నాయమ్మా, చాలా బాగున్నాయి, చేద్దాము. అమౌంట్ చాలా మంచిగా ఉంది అక్క, మరి ఎందుకు వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు? ఇక తెలియదు, అమౌంట్ కావాలి అట్లా అంటూ. అడిగిర్రా? పైసలు అడిగిర్రా? ఒక ఇద్దరు అడిగిరు. కొంచెం అమౌంట్ పెట్టుకుంటే చెప్పారు అక్క. 10-15 వేల వరకు అట్లా అడిగారు. కానీ మాదే గది పరిస్థితి కదా, అయ్యో పెట్టుకోలేనన్నా అని చెప్పేసి అన్నా. అయితే కొంచెం వెయిట్ చేయమ్మా, నీ సాంగ్స్ అయితే బాగున్నాయి, ఎవరికి అని చెప్పి ఇట్లా అన్నారు. మరి ఇంకా ఎవరు పిలవలేదా మరి? అదే ఇక అంటే ఒక దగ్గరికి పోయిన, హైదరాబాద్ లో కొన్ని వాడిన, కానీ స్టూడియో మేకింగ్ చేస్తాం, కొన్ని అవుట్డోర్ షూటింగ్ చేసుకుంటాం అని చెప్పారు. ఇక నేను కొంచెము మా నాన్నకు పక్షవాతం వచ్చి వెళ్ళలేను.
అయ్యో వాళ్ళు పిలిచినప్పుడు జగిత్యాల ఒక 3 సాంగ్స్ పాడొచ్చిన రికార్డింగ్ అయినాయి. మంచిగా ఉన్నాడా నాన్న? కొంచెం బాగానే ఉన్నారు, పర్వాలేదు. వాళ్ళు ఏం పని చేస్తారు అక్క? వ్యవసాయమే. వ్యవసాయమే. ఏమేమి పంటలు పండిస్తారు అక్క అక్కడ? వరి, మక్క, జొన్న, పసుపు. వరి నాటు వేసేటప్పుడు ఇట్లా పాటలు మస్తు పాడుతుంటారు కదా, అట్లాంటి పాటలు ఏమన్నా నువ్వు నేర్చుకున్నావా? పాడతారు అట్లా. కలువోతే వయగాని దుంకుదునే కాల, కలువోతే వయగాని శతువోతే వయగాని తెంపుదునే పూలు, శతువోతే వయగాని సుదివోతే వయగాని కూర్చుదునే దండ, సుదివోతే వయగాని పట్నము వతవంట ఏమి తెస్తావై నల్లనయ్య నా దోరా, ఏమి తెస్తావై నల్లనయ్య నా దోరా, పట్నము పట్టు చీర నీకు తెస్తానే కన్య పిల్ల కాలమ్మ, నీకు తెస్తానే కన్య పిల్ల కాలమ్మ, బురగిరి వతవంట ఏమి తెస్తావై నల్లనయ్య నా దోరా, ఏమి తెస్తావై నల్లనయ్య నా దోరా, బునగిరి బొట్టు చీసా నీకు తెస్తానే కన్య పిల్ల కాలమ్మ, నీకు తెస్తానే కన్య పిల్ల కాలమ్మ. ఇట్లా కూడా పాడుకుంటాం కూర్చున్నప్పుడు. బావా బస్సాపురా ఏకుతలిల వెట్టురా, బావా బస్సాపురా పిల్లో చౌరస్తా కాడ చేకినోళ్ళున్నరే, పిల్లో చౌరస్తా కాడ నీ బోరు నమ్మిన పైసా నా బొట్టు సీస విల్వరా, బోరు నమ్మిన పైసా ఏమో మైమతున్నదే ఇడిగో నీ విమ్మతున్నదే, ఏమో మైమతున్నదే, బావా కారాపురా ఎక్కుతలిల వెట్టురా, బావా కారాపురా.